గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా అప్పులు చేసి పెట్టింది. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భవనాలను సైతం తాకట్టు పెట్టిందని విమర్శించారు. అయితే రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఆదాయ వనరులు పెరగాలి, పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ రోజు తెల్లవారుజాము నుండే రాష్ట్రంలో 68,64,000 మందికి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైందని వెల్లడించారు మంత్రి నారాయణ. 3,000 నుండి 4,000కు పెంచుతామని ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా గత నెలలో ఒకేసారి 7,000 పెన్షన్ పంపిణీ చేశాం. ఈ నెల నుంచి ప్రతి నెల 4,000 పెన్షన్ లబ్ధిదారులకు అందుతుందన్నారు. ఇక ఈ నెలాఖరుకు 203 అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో పునఃప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి పొంగూరు నారాయణ.